ఫీమేల్ టు మేల్గా జెండర్ని చేంజ్ చేసుకున్న వ్యక్తిని. గత 4 సంవత్సరాల క్రితము నేను ఆపరేషన్కి వెళ్ళినాను. ఇది నా చిన్నతనంలో 7th క్లాస్ ఆ టైంలో నేను నా జెండర్ని నేను గుర్తించుకున్నాను. తర్వాత నేను కష్టపడి ఏవి ఎట్లా అని అన్ని కనుక్కొని ఇట్లా ఒక ఏజ్ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత దీనికోసం స్ట్రగుల్ చేసి సొంతంగా నేనే ఓన్లీ ఫర్ ఉమెన్ ఫ్రెండ్స్ కంప్యూటర్స్ కోచింగ్ సెంటర్ పెట్టి డబ్బు సంపాదించి ఆ డబ్బులు నేను ఆ సర్జరీకి యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మా కమ్యూనిటీకే స్టార్ అని ఒకటి బోర్డు ఉంది, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. జేఎస్ఎస్ జనసేవ సమితి ఆర్గనైజేషన్లో బెంగళూరులో పనిచేస్తాను. దానికి ప్రెసిడెంట్గా వీణా గారు ఉంటారు. ఆమె చేసే మంచి పనులన్నీ చూసి నా సొంత ఊళ్ళో లోకల్లో ఏమైనా చేస్తారా కమ్యూనిటీకి, డిజబిలిటీకి, ఇట్లా అందరూ ఉన్నారు, చాలా కష్టాలు ఉన్నారని చెప్పి అడిగితే మేడం అక్కడ మనము బ్రాంచ్ ఓపెన్ చేసి సహాయం చేద్దామని అన్నారు. కాకపోతే చాలా ఆనందకరమైన విషయం అంటే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినా కానీ జరుగుతుందా, ఇక్కడ హెల్ప్ చేయగలుగుతామా, మా నలుగురితో ఏమవుతుందని చాలా భయంగా బాధగా ఉండేది. అప్పుడు సుధా చంద్ర మేడం మాకు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ నుంచి చాలా సహాయం, ఈరోజు 200 మందికి కిట్ అందించడం జరిగింది. చాలా థ్యాంక్స్ మేడం దానికి. ఇది చాలా సింపుల్ విషయం కాదు. 200 మంది కమ్యూనిటీకి, డిజబిలిటీకి, ట్రాన్స్మెన్కి అందజేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి మేడంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇట్లే మేడం సహాయం ఎల్లవెల్లలా మాకు దొరుకుతుందని ఆశిస్తాను. థ్యాంక్స్. నా పేరు పుష్ప. ఈరోజు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తరఫున అంటే మా కమ్యూనిటీకి అంటే మా సెక్స్ వర్కర్స్కి అంటే దాంట్లో కూడా నేను కూడా సెక్స్ వర్కర్ని, మా సెక్స్ వర్కర్కి ప్లస్ ట్రాన్స్జెండర్స్కి అందరికీ కూడా కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తరఫున 200 అంటే సరుకులు ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. జనజీవన సమితిలో కూడా నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. దీనికి మీనా మేడం మాకు చాలా హెల్ప్ చేసింది. సుధా మేడం గారు ఇంకా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ తరఫు నుంచి సుధా మేడం మాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి మా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ సరుకులు ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దానికి ఇంకొకసారి కూడా మేడంకి మా బోర్డు తరఫున ప్లస్ మా కమ్యూనిటీ తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీడియా మిత్రులకు, ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మహేశ్వరి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. జనసేవ సమితిలో యాక్టివ్ బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నాను. అలాగే ఇక్కడ సుధా చెల్ల గారు, నా మిత్రుడు సూర్య, వీణా మేడం వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ జనసేవ సమితిలో ఈ COVID-19 వచ్చేసి ట్రాన్స్జెండర్స్ జీవితాలనే కుదిపేసింది. మాకు ట్రాన్స్జెండర్స్కి మెయిన్ సోర్స్ వచ్చేసి ఫస్ట్ భిక్షాటన, సెకండ్ సెక్స్ వర్కింగ్. దీంతో ఈ COVID-19 రావడంతో ట్రాన్స్జెండర్ జీవితాలనే కుదిపేసింది అనమాట. మాకు ఏ సోర్స్ లేదు, ఏ ఆక్యుపేషన్ లేదు. ఇలాంటి టైంలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గారి తరపు నుండి సుధా చెల్ల మేడం గారికి, కృష్ణవేణమ్మ గారికి, మీనా మేడంకి, సూర్యకి, మా ట్రాన్స్జెండర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ట్రాన్స్జెండర్స్ హాస్ని అసోసియేషన్ తరపు నుండి, అలాగే మా జనసేవ సమితి సూర్య, వీణా మేడం, మహేశ్వరి తరపు నుండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ మా నమస్కారం అమ్మ. ముఖ్యంగా మీకు ఆర్డర్ దండం పెట్టాలి. కోవిడ్ టైం వల్ల నేను రాలేకపోతున్నాను. ఎందుకంటే మీలాంటి తల్లి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇంతవరకు ఫౌండేషన్ రన్ అవుతోంది. ఈ రోజు మీరు అన్నపూర్ణదేవి కాబట్టి 2 రాష్ట్రాల్లో అందరికీ 2 పూట్ల తిండి లభిస్తుంది. మీ ఆశీర్వాదం మాకు కావాలి. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే కోవిడ్ వేవ్ 1లో మాకు ఫండర్స్ దొరికారు. మేము చాలా మందికి సోషల్ వర్క్ చేసాం ట్రాన్స్జెండర్స్గా. వేవ్ 2 వచ్చేసరికి ఫండర్స్ అందరూ ఇందాక మనం అనుకున్నట్టు చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. దాంతో మాకు ఫండ్ లేదు, ఫుడ్ చాలా కష్టమైపోయింది. మాలో కూడా క్రానిక్ డిసీజెస్తో ఉన్న వాళ్ళు ఉన్నాం. అంటే షుగర్, బీపీ, దాంట్లో హార్మోన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆపరేషన్స్ అయిన తర్వాత మాకు ఫుడ్ అనేది చాలా ముఖ్యమైపోతుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో వెళ్ళిపోయినాయి మాకు ఆల్ ఆఫ్ దిస్. సో వీటన్నిటిని చూసుకోవడంలో మాకు తిండనేది లేకుండా పోయింది. ఇట్లాంటి టైంలో నేను ముఖ్యంగా సుధా గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం మా వాడు ఇట్లా ఉన్నారు, వేవ్ 1లో కానివ్వండి, ఇప్పుడు 2లో కానివ్వండి, ఒక్కసారి మా వాడికి ఒక కిట్ కూడా అందలేదు అంటే ఇమ్మీడియట్గా నాకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ దాకా మమ్మల్ని రప్పించాడు. అది థ్యాంక్ యూ సుధా గారు.
అండ్ ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇందాక చెప్పినట్టు సెక్స్ వర్క్ అండ్ భిక్షాటనే, కానీ ఏంటంటే మాకు చేచాచి అడుక్కోవాలని ఉండదు, ఎవరి ముందర పడుకొని డబ్బులు సంపాదించుకోవాలనిపించింది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ చాలా మందికి చదువు లేదు, చదువు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రాదు. అంటే నేను చాలా చోట్ల నేను స్వయంగా ఉద్యోగాలు అప్లై చేస్తాము, నేను ట్రాన్స్జెండర్ కాబట్టి ఎక్కువ నాకు ఉద్యోగం రిజెక్ట్ చేశాను. సో నేను పీజీ హోల్డర్ అండి, ఎంఏ సోషాలజీ చేశాను. సో దాని తర్వాత చాలా చోట్ల మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా నేను ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది, కానీ మాకు అక్కడ జాబ్ రాలేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు సెక్స్ వర్క్ మీరు ఆపేయాలి, భిక్షాటన చెయ్యొద్దు, మీరు న్యూసెన్స్ అవుతుందని మమ్మల్ని అంటున్నారు మీ యాక్సెస్, కానీ మాకు ఉద్యోగాలు వచ్చే గతి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువులేదు, మాకు ఏదైనా కూరగాయల వ్యాపారం చేసుకోవాలన్నా బ్యాంక్ రుణాలు కూడా రావట్లేదు. అండ్ కోవిడ్ టైంలో మేము ముఖ్యంగా ఎదుర్కొంటుంది ఇంకోటి ఏంటి అంటే మేమందరం ఒక 5 to 6 people ఒకే రూమ్లో ఉంటాం. ఎవరికైనా ఒక్కడికి కోవిడ్ వచ్చింది అనుకోండి, ఐసోలేషన్ మాకు కుదరదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఫర్దర్గా మీరు రిప్రజెంట్ చేసి మాకైనా సహాయం చేస్తారేమో అని. తెలంగాణలో మాకు ఫ్రీ వ్యాక్సిన్ డ్రైవ్ అయింది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాకు అట్లా లేదు. సో ఫ్రీ వ్యాక్సిన్ డ్రైవ్ మాకు కావాలి, అది కూడా కొంచెం ఆఫీసర్స్తో డిస్కస్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది, సో అన్ని మీ ముందు పెట్టలేదు కాబట్టి తొందరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, మీ ఆసరాలు మాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే సమస్యలు బాగా చేయాలని చెప్తారు. నేను తొందరగా ముగించేది మీ సమస్య ఎంతసేపు ఉంటుంది, కానీ మీ వల్ల కొంచెం మాకు సమస్య తెలిసినట్టే. ఉదయం నా పేరు లెనిన్ సామ్రాజ్, నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను ఎంకామ్ బిఎడ్ చేశాను. నేను పాస్ట్ 20 years నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మైసెల్ఫ్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ట్రాన్స్జెండర్. దిస్ ఇస్ మై బ్రీఫ్ ఇంట్రడక్షన్. అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ నేషనల్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తామని కొన్ని ప్లేసెస్లో. నా బేస్ వచ్చేసి కర్నూలు సార్. సో నేను కర్నూలులో ఉండి ఒక 20 years నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతోనే వర్క్ చేస్తూ ఉన్నాము మేము. ఇక్కడ ఏంటి అంటే కదా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన రాయలసీమ బిడ్డ అయినటువంటి పుల్లయ్య సార్ గారికి నా పాదాభివందనము. ఎందుకంటే కమ్యూనిటీ గుర్తించారు మేడం, తక్షణ మేడం. ఫౌండేషన్ చాలా ఫౌండేషన్స్ నేను వర్క్ చేశానండి పాస్ట్ 20 years నుంచి కూడా. ఎక్కడ కూడా కమ్యూనిటీలో హ్యుమానిటీ మానవత్వంతో ట్రాన్స్జెండర్స్ దగ్గర పిలిచి వాళ్ళని గుర్తించి వాళ్ళకు కొన్ని వీళ్ళు కూడా బాగా ఉన్నారు, వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకు కావాల్సిన నిత్య వస్తువులు ఉన్నాయా లేదా, గ్రాసరీస్ ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కటి కూడా చూసి కమ్యూనిటీకి ఇస్తున్నందుకు నాట్ ఓన్లీ ప్రొద్దుటూరు అండి. ఇప్పుడు మన నెక్స్ట్ అప్పటి నుంచి కడప, నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ ఎక్స్టెన్షన్ టుమారో, కర్నూలులో డోను, నంద్యాల, కర్నూలు టౌన్ అన్ని చోట్ల కూడా రేపు సుధా మేడం ఆధ్వర్యంలో జరగబోతోంది డిస్ట్రిబ్యూషన్ కూడా. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటానంటే కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ అనేటువంటి ఫస్ట్ ఇంట్లోనే యాక్సెప్టెన్సీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కదా సమాజంలో చాలా సినిమాలు చూసాను కదా, ఏమంటారంటే మీరు డిఫరెంట్, అది జెన్యునా లేకపోతే కాదా తెలియదు, తర్వాత వాళ్ళ బాడీలో చేయాలి. సో ఆవిడ చాలా టాలెంటెడ్, ఎన్నో పనులు చేస్తాము. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మీరు కూడా వస్తారు కడపలో శాటిలైట్ దగ్గర, మేము ఎన్నో రకాలుగా అంటే మాకు ఇళ్ల స్థలాలు ఎవరు ఇవ్వట్లేదు. ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఏదైతే ఇస్తా ఉందో అది సరిగ్గా అందట్లేదు. రెండోది ఏంటంటే ఇంటి రెంట్కి పోయాలనుకోండి, ఒక ట్రాన్స్జెండర్ పోయి అడిగితే మామూలు కుటుంబానికి 10,000 2,000 ఇస్తే మా వాళ్ళకి 5,000 కట్టాలి. ఎందుకు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే పాపం వచ్చేసి భిక్షాటనే అయినా కూడా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వరు. 5,000 రెంట్ అంటారు, ఎక్కడి నుంచి చేసి కట్టాలి. తర్వాత 2 రిస్ట్రిక్షన్స్ ఏమేమంటే తెలుసా, అన్నీ చెప్తారు, గంటకు వస్తారు, మాట్లాడతారు, రోజంతా మన దగ్గర కూర్చొని అంటారు. లేదు అంటే కదా నేను 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి రెంట్ పే చేస్తారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిటీ కలిసే ఉంటారు. వాళ్ళు అత్త, వదిన, అమ్మ, అవ్వ, తాత ఏదో పేరు పెట్టుకొని సంబంధాలు కట్టుకొని ఉంటారు. ఆ సంబంధాల్లో కూడా చాలా మటుకు ఏమవుతుందంటే బాగా వాళ్ళు చెప్పుకోలేరు అనమాట. సారీ ఐఎమ్ సో ఎమోషనల్, నేను ఎమోషనల్ అయిపోతున్నాను, ఏమనుకోదండి. కమ్యూనిటీకి ఈరోజు నాకు చాలా సంతోషం ఏమంటే మమ్మల్ని గుర్తించి ఇలాంటి ఇది ఇచ్చినందుకు
పుల్లయ్య ఫౌండేషన్ కు సుధా మేడం గారికి థ్యాంక్ యూ.